ఒక వ్యక్తి తలుచుకుంటే ప్రపంచాన్నే మార్చేయగలడు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే దేశం మొత్తం జనం ఎదుర్కొంటున్న సమస్యలని తీర్చేయగలడు. ఇది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైన నిజం. సరిగ్గా అలాంటిదే మన దేశంలోనూ జరిగింది. ఆ వ్యక్తి చేసిన కృషి కారణంగా దేశం ఆకలి తీరిపోయింది. కోట్లాది మందికి ఉపాధి కల్పించింది. మన దేశం మాత్రమే కాదు, ఆసియా దేశాలన్నింటికీ మార్గదర్శి అయ్యారు ఆ వ్యక్తి. ఆయన పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త. హరిత విప్లవం సాధించిన లెజెండ్. రైతాంగం, వ్యవసాయం విషయంలో ఆయన సాధించిన విజయాలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుతో గౌరవించింది. ఆయన మరణానంతరం స్వామినాథన్ కు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. బంజరు భూములు, ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన అత్యద్భుత శాస్త్రవేత్త స్వామినాథన్. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాలను ఆయన సృష్టించారు. ప్రజల పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన ఏకైక వ్యక్తి ఆయన. రైతులకు గిట్టుబాటు ధర మొదలు వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్లో సంస్కరణలకు నిరంతరం కృషి చేసిన హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్. వ్యవసాయ స్వయం సమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ దేశ వ్యవసాయ పద్ధతుల ముఖ చిత్రాన్నే మార్చిన కర్షక పక్షపాతి. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. 1925 ఆగస్టు 7వ తేదీన తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు స్వామినాథన్. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలోనే పూర్తి చేశారు. తర్వాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ చదివారు. తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరారు స్వామినాథన్. నిజానికి విద్యా సేవకు ప్రాధాన్యమిచ్చే భూస్వామ్య రైతు కుటుంబంలో ఆయన పెరిగారు. తనను డాక్టర్ చేయాలని కుటుంబం భావించింది. కానీ 30 లక్షల మందికి పైగా ప్రాణాలు తీసిన 1943 నాటి బెంగాల్ దుర్భిక్షం స్వామినాథన్ మనసును బలంగా కదిలించింది. ఆయన జీవిత దిశను మార్చింది. ఎక్కువ ఆహారం ఉత్పత్తి చేయగల మంచి పంటలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తను కావాలని నిర్ణయించుకున్నారు స్వామినాథన్. ఇంకా ఆయన ఏమనుకునేవారంటే, వైద్యం కొద్ది మందినే కాపాడగలదు, కానీ వ్యవసాయం కోట్లాది మందిని రక్షిస్తోంది. అందుకే దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వైద్య రంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. కేరళ త్రివేంద్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీ చదివేశారు. 1949లో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో సైటోజెనెటిక్స్ లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్ తో నెదర్లాండ్స్ లోని వాగేనేజెన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన కూడా చేశారు. సోలానం విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో స్వామినాథన్ విజయం సాధించారు. ఆ తర్వాత 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి పిహెచ్డి చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం జెనెటిక్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు మొదలుపెట్టారు. తన పరిశోధనలతో వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఆయన చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ ను స్వామినాథన్ మెక్సికోలో కలిశారు. నార్మన్ బోర్లాగ్ సృష్టించిన అధిక దిగుబడినిచ్చే చిట్టి గోధుమ రకం హరిత విప్లవానికి వెన్నుముకగా మారింది. అధిక దిగుబడినిచ్చే ధాన్యాలు ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలను గోధుమలుగా మార్చడానికి సహాయపడ్డాయి. మెక్సికన్ గోధుమ వంగడాలను భారతదేశానికి పంపేలా 1963లో బోర్లాగ్ ను స్వామినాథన్ ఒప్పించారు. 3 ఏళ్ల తర్వాత భారతదేశం 18,000 టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంది. స్వామినాథన్ వాటిని భారతదేశ పరిస్థితులకు తగిన విధంగా మార్చారు. ఫలితంగా కొత్త పసుపు వర్ణ వంగడాలు పుట్టాయి. ఇవి స్థానిక గోధుమల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ దిగుబడినిచ్చి వ్యాధులు, క్రిమి కీటకాలను తట్టుకున్నాయి. అయితే ఈ విత్తనాల దిగుమతి అంత సులభం కాలేదని ప్రియంబద జయకుమార్ రాశారు.
ఇక విదేశీ వంగడాలపై ఆధారపడడం వల్ల సమస్యలు వస్తాయని అధికారులు భయపడ్డారు. రవాణా, కస్టమ్స్ పనులు నత్తనడకన సాగాయి. అలాగే రైతులు కూడా తమకు తెలిసిన పొడవైన సంప్రదాయ గోధుమ వంగడాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ స్వామినాథన్ ఈ అడ్డంకులన్నింటినీ స్వయంగా రైతుల మధ్యన తిరుగుతూ శాస్త్రీయ ఆధారాలు, అవగాహనతో అధిగమించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ రైతులకు నేరుగా విత్తనాలు అందించారు. పంజాబ్ లో అయితే విత్తన సంచులు త్వరగా తయారు చేయడానికి ఖైదీల సాయాన్ని కూడా తీసుకున్నారు. మెక్సికోలోని పొట్టి గోధుమ వంగడాలు ఎరుపు రంగులో ఉండేవి. కానీ స్వామినాథన్ కొత్త హైబ్రిడ్ జాతులను బంగారు రంగులో పెంచి నాన్, రోటీల వంటి భారతీయ రొట్టెలకు అనుగుణంగా చేశారు. ఇక వాటిని కళ్యాణ్ సోనా, సోనాలికా అనే పేర్లు పెట్టారు. హిందీలో సోనా అంటే బంగారం. ఈ అధిక దిగుబడి వల్ల గోధుమలు ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానాను ఆహార గోధుమలుగా మార్చారు. స్వామినాథన్ పరిశోధనల కారణంగా భారతదేశం ఆహార కొరత దశ నుంచి ఆహార మిగులు దశకు చేరుకుంది. 1971 నాటికి గోధుమల దిగుబడి రెట్టింపైంది. కరువుతో కష్టాలు పడిన దేశాన్ని కేవలం 4 ఏళ్లలో ఆహార సమృద్ధి దేశంగా మార్చిన అద్భుతమని అన్నారు విశ్లేషకులు. రైతే ప్రథమం అనేది స్వామినాథన్ దృక్పథంగా ఉండేది. పొలం కూడా ఒక ప్రయోగశాల అని మీకు తెలుసా? రైతులే నిజమైన సైంటిస్టులు. నాకంటే వారికి చాలా ఎక్కువ తెలుసు అని స్వామినాథన్ చెబుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు పరిష్కారాలను సూచించే ముందు రైతులు చెప్పేది వినాలని ఆయన సూచించారు. వారాంతాల్లో గ్రామాల్లో గడిపి నేలలో తేమ, విత్తనాల ధరలు, తెగుళ్ల గురించి అడిగి తెలుసుకునేవారు. ఒడిశాలో వరి రకాలను మెరుగుపరచడానికి ఆయన స్థానిక గిరిజన మహిళలతో కలిసి పనిచేశారు. తమిళనాడులోని మెట్ట ప్రాంతాల్లో ఉప్పును తట్టుకోగల పంటలను పెంపొందించాలని ప్రోత్సహించారు. ఆకలిని నివారించడానికి కేవలం శాస్త్రం మాత్రమే సరిపోదని, శాస్త్రం, దయ, సహానుభూతితో కలిసి నడవాలని ఆయన చెబుతూ ఉంటారు. ఒక దశలో మన దేశంలో ఆహార కరువు ఎంతలా ఉండేదంటే దశాబ్దాల వలసవాద విధానాల కారణంగా దేశంలో వ్యవసాయంలో స్తబ్దత నెలకొంది. దిగుబడి తగ్గింది. లక్షలాది మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. 1960ల మధ్య నాటికి భారతీయుడు సగటున రోజుకు కేవలం 417 గ్రాముల ఆహారంతోనే రోజు వెళ్లదీసేవాడు. అమెరికా గోధుమల దిగుమతి మీదే దేశం ఆధారపడేది. ఇలా నిత్యం సముద్రం ద్వారా వచ్చే ఆహార నౌకల కోసం ఎదురు చూడడం దేశానికి అలవాటుగా ఉండేది. ఒక దశలో ఆహార కొరత తీవ్రంగా ఉండడంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గోధుమలకు బదులుగా చిలకడ దుంపలను తినాలని కోరాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే నౌకలపై ఆధారపడిన మన దేశం డాక్టర్ స్వామినాథన్ కారణంగా ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆసియాలో ఆహార భద్రత దృక్పథాన్నే మలుపు తిప్పింది. ఆ సమయంలో హరిత విప్లవం బీడువారిన పొలాలను బంగారు పంటలతో నింపింది. కొన్నేళ్లలోనే గోధుమ దిగుబడి రెట్టింపైంది. కరువు అంచున ఉన్న దేశాన్ని ఆసియాలో ఆహార సమృద్ధి దేశాల సరసన నిలిపింది. ఇది బతుకుపాటకు సేవ చేసిన శాస్త్రం. ఆ దారి వేసినది ఎంఎస్ స్వామినాథన్. స్వామినాథన్ ఎన్నో పదవులను సమర్థంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఇక 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా టైమ్ 20లో స్వామినాథన్ పేరును టైమ్ మ్యాగజైన్ ప్రచురించింది. ఆయనను హరిత విప్లవ పితామహుడిగా ప్రశంసించింది. ఇక గాంధీ, ఠాకూర్లతో పాటు 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా నిలిపింది. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యుత్తమ పురస్కారాలతో పాటు భారతరత్నతో సత్కరించింది.